పైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు అవునా, నేనిప్పుడే వస్తున్నాను. సృజన, ఎంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తుంది ఆకాష్? ఏదో జరగరాందే జరిగినట్టుంది అత్తయ్య. హలో అండి, నా పేరు సృజన. ఇందాక వెంకట్ అనే వ్యక్తి నాకు కాల్ చేసి ఇక్కడికి రమ్మన్నారు. అది నేనేనండి. గోపి మీ దగ్గర ఉన్నాడన్నారు. ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? అదిగో అక్కడ ఉన్నాడు. గోపి, మేడం, తారా ఎక్కడుంది గోపి? గోపి, నీకేం కాలేదు కదా? ఆర్ యు ఆల్ రైట్? మేడం, మేం ఫారెస్ట్లో సర్వేయర్ వర్క్ చేస్తుంటాం. ఈ అబ్బాయి రాత్రి నుంచి ఇక్కడే ఉండి కాపాడండి కాపాడండి అంటూ ఒకటే అరుపులు అరుస్తున్నాడు. మేము వర్క్ మీద వెళ్తూ ఇతన్ని చూసి వచ్చి పలకరించాం. బాగా భయపడిపోతున్నాడు. ఎవరి తాలూకా అని అడిగితే మీ పేరు, మీ కంపెనీ పేరు చెప్పాడు. గూగుల్లో మీ కంపెనీ పేరు సెర్చ్ చేస్తే మీ నెంబర్ దొరికింది. కాల్ చేశాం. చాలా థ్యాంక్స్ అండి. గోపి, తారా ఏది? ఫోన్ కూడా ఆన్సర్ చేయడం లేదు. తనకేమైంది? మీ ఇంటి దగ్గర నుంచి ఈ అడవిలోకి తీసుకొచ్చి ఇక్కడే ఉండని చెప్పి తను ఎక్కడికో వెళ్ళిపోయింది మేడం. మళ్ళీ తిరిగి రాలేదు మేడం. నిన్నటి నుంచి ఈ అడవిలోనే వదిలేసి వెళ్ళిందా? ఎందుకు ఇలా చేసింది? తన ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? సరే పద గోపి, ఇంటికి వెళ్దాం. గోపి, అలా చూస్తున్నావేంటి? మేడం, నిన్న రాత్రి నాకు ఇలాంటి అడవిలో నేనెక్కడో ఉన్నట్టు, ఇలాంటి అడవిలో ఎవరో నన్ను కొడుతున్నట్టు, తరిమినట్టు అన్నీ గుర్తుకొచ్చాయి మేడం. నేను చాలా భయపడిపోయాను మేడం. మేడం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మేడం. మేడం, మళ్ళీ నాకేవేవో గుర్తొచ్చేలా ఉన్నాయి మేడం. మేడం, చాలా భయం వేస్తుంది మేడం. ఓకే ఓకే గోపి, వెళ్దాం. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే మేడం. గోపి రా రా. తారాకి గోపి హెల్త్ కండిషన్ ఏంటో తెలుసు కూడా సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో వదిలేసి వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. తన ఉద్దేశం ఏమై ఉంటుందో కూడా నాకు అర్థం కావటం లేదు. తను గోపిని ఎక్కడికి తీసుకెళ్తుందో కూడా చెప్పలేదు డాడీ. కానీ మామూలు మనిషిని చేస్తాను అని మాత్రం చెప్పింది. ఫోన్ కాంటాక్ట్ లో కూడా లేదు. ఇదేదో జాతీయ సమస్య అయినట్టు ఇంత సీరియస్ గా డిస్కస్ చేయాలా? కొంచెం మన బిజినెస్ గురించి కూడా ఆలోచించండి.
మమ్మీ డాడీ అన్నింటి గురించి ఆలోచిస్తున్నారు. నువ్వేం గుర్తు చేయాల్సిన పని లేదు. ఒక పక్క గోపి విషయంలో తారా బిహేవియర్ అర్థం కాక బుర్ర బద్దలవుతూ ఉంటే నీ గోల నీదే అన్నట్టు మాట్లాడుతూ. ఎలా మాట్లాడకుండా ఉంటానే? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఇదే చర్చ నడుస్తుంటే నాకెంత ఒళ్ళు మండిపోతుందో మీకు అర్థమై చేస్తేగా. గోపి చేసిన మేలు ఎలాంటిదో నీకు అర్థం కావట్లేదు. అలాంటి మంచి మనిషి బాగోగులు చూసుకోవడం మన బాధ్యత, కర్తవ్యం కూడా. సైలెంట్ గా ఉండడం తప్ప నేనేమీ చెయ్యలేను. అదే నా కర్తవ్యం కూడా. మమ్మీ గొడవలొద్దు ప్లీజ్. డాడీ అన్నట్టు తారా గోపిని అడవిలో వదిలేసి రావడం వెనుకున్న ఉద్దేశం ఏంటో తెలియట్లేదు. అది తెలిస్తే తప్ప మనసు కుదుటపడదు. కొంచెం మా పొజిషన్ ఏంటో అర్థం చేసుకో. మేడం, నా వల్ల మీరు గొడవ పడద్దు. నా వల్ల మీ మధ్య మనస్పర్ధలు రావడం నేను తట్టుకోలేను. నిండా మునిగాక చలేంటి అని నీ పరిచయంతోనే ఈ ఇంట్లో గొడవలకి వెల్కమ్ చెప్పేశాం. అప్పుడే మా అందరికీ మనశ్శాంతి కూడా పోయింది. ఇప్పుడు నువ్వు ఆపాలన్నా ఏది ఆగదు. పంతులు గారిని పిలిపించి ఇంటిలో శాంతి పూజ చేయిస్తే తప్ప మళ్ళీ మనశ్శాంతి తిరిగి వచ్చేలా లేదు ఆకాష్. అయినా ఆ తార ఎందుకలా చేసిందో అని ఆలోచించకండి. టైం వేస్ట్ అవ్వడం తప్ప మరొకటి ఉండదు. ఆవిడ గారి చేతలు అంత ఈజీగా ఎవరికీ అర్థం కావు. అదిగో మేడం గారు వస్తున్నారు. మీరే అడిగి తెలుసుకోండి. తారా, ఏంటి నువ్వు చేసింది? గోపిని అడవిలో వదిలి ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ కూడా ఆన్సర్ చేయలేదు. అడవిలో ఉండమని వదిలేసి వస్తే వెనకుండా ఇంటికి వచ్చేస్తావా? నా మాట అంటే లెక్కలేదా నీకు? అడవిలో ఉండమంటా పెడతారా? ఎందుకోసం ఉండాలి తారా? అక్కడ తనకి ఎవరున్నారని ఉంటాడు? తన హెల్త్ కండిషన్ ఏంటో తెలిసి కూడా ఇలా బిహేవ్ చేస్తావెందుకు? అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఏంటి అవసరం? రాత్రంతా అడవిలో ఒంటరిగా ఉండాల్సి రావడంతో గోపి భయపడిపోయి కేకలు వేస్తూ ఉంటే అడవిలో ఫారెస్ట్ సర్వే చేయడానికి వెళ్లిన వాళ్ళు నాకు ఫోన్ చేస్తే వెళ్లి తీసుకొచ్చాను. గతం గుర్తుకు లేని మనిషిని అలా వదిలేసి రావటం ఇబ్బందిగా అనిపించింది తారా. డాక్టర్ నీ వల్ల అతనికి గతం గుర్తుకొస్తుందేమో ట్రై చేయమని చెప్తే నువ్వు అలా ఎందుకు చేశావో మాకు ఎవ్వరికీ ఇప్పటికీ అర్థం కావటం లేదు. సార్, గాయం మానాలంటే ఆయింట్మెంట్ పూయాలి. అలాగే కంటికి కనబడని గాయాలు నయం అవ్వాలంటే కష్టం కలిగించేలా ప్రవర్తించాలి. ఇప్పుడు నేను చేస్తున్నది రెండోది.
చూసారా? తార ఏ పని చేసినా అందులో ఒక నిగూఢార్థం ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు అలాంటిదే ఈ గోపి విషయంలో చేసి చూపించింది. అవునత్తయ్య, తారా యాక్టివిటీస్ డైజెస్ట్ అవ్వాలంటే మినిమం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పీజీ చేసి ఉండాల్సిందే అనిపిస్తుంది. చూడండి సార్, సృజన నాకు బాధ్యత అప్పగించింది. అందులో భాగంగానే నేను గోపిని అడవిలో వదిలేశాను. కావాలని ఎవరు ఫోన్స్ ఆన్సర్ చేయలేదు. వాడు ఏ స్కీమ్తో ఇంట్లోకి వచ్చాడో తెలీదు. ఈ తార చేస్తున్న ట్రీట్మెంట్ ఏంటో అర్థం కాదు. ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమోనని నాకు డౌట్గా ఉంది బావా. సార్, మంచి చేయాలనుకునే వాళ్ళ మనసు విరిగిపోయేలా మీరు మాట్లాడకండి ప్లీజ్. చెడు చేసేవాళ్ళు ఈ ఇంటి గుమ్మం బయట ఉంటారు. మంచి చేసేవాళ్ళు, మంచిని పంచేవాళ్ళు మాత్రమే ఈ ఇంటి గుమ్మం లోపలుంటారు. మావయ్య, ఇంకొకసారి ఇలా హర్ట్ అయ్యేలా కామెంట్ చేయకండి. నేను హర్ట్ చేయటం కాదు సృజన. ఈ తార నువ్వు హర్ట్ అవ్వకూడదని చెప్పి గోపిని ఫారెస్ట్లో వదిలేసి చెయ్యి దులుపుకోవాలని చూసింది. కానీ తన టైం బాగోలేక ఇలా తిరిగి వచ్చేసరికి ఇలా ఏదో ట్రీట్మెంట్ కోసం చేశానని కథలు చెప్తుంది. అది నా ఉద్దేశం. మోహన్, ఇక ఆపుతావా? తారా, మావయ్య మాటలు పట్టించుకోవద్దు. సృజన, గోపిని బాగు చేస్తానని నీకు మాటిచ్చాను. అందుకే ఇలా చేశాను. ఎవరేమన్నా నేను పట్టించుకోను. ఇలాంటి కొత్త రకం ట్రీట్మెంట్లు నేనింతవరకు ఎక్కడా చూడలేదు తారా. నీ ప్రయత్నం సక్సెస్ అయితే వండర్ అవుతుంది తెలుసా? వండర్ కాదత్తయ్య, గిన్నీస్ బుక్ రికార్డులో కూడా ఎక్కుతుంది. తారా, కీప్ ఇట్ అప్. ఎవరేమన్నా నేను ఫీల్ అవ్వను. మీరు నాకు అప్పచెప్పిన పనికి మీరెవరూ నాకు అడ్డు రావద్దు. అలాగైతే గోపి మీద మీరు చూపించే కృతజ్ఞతకు ఒక అర్థం ఉంటుంది. దేవుడు ఆ తారా మేడం గుండెని రాతితో చేసినట్టున్నాడు. కొంచెం కూడా జాలి దయ లేకుండా నన్ను అడవిలో వదిలేసి వచ్చింది. మేడం, మేడం, అరే ఇక్కడికి వచ్చా కూడా అక్కడే ఉండకుండా ఎందుకు వచ్చా ఉంటుంది. అడవిలో ఉండమని వదిలేసి వస్తే వెనుకుండే ఇంటికి వచ్చేస్తావా? నా మాట అంటే లెక్కలేదా నీకు? అక్కడే ఉండి భయంతో చచ్చిపోయినా ఆవిడ గారికి పర్లేనట్టుంది. నన్ను చంపదు, నన్నేమి చెయ్యొద్దు. అమ్మో, ఈవిడ గారి చేతలకి నాకు పిచ్చి పట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అమ్మో, గోపి, ఏంటి గోపి, ఇంకా భయపడుతున్నావా? ఆ తారా మేడంని చూడగానే భయం వేస్తుంది మేడం. భయపడకు, తనకి నువ్వేం శత్రువువి కాదు కదా. తారా నీకు గతం గుర్తొచ్చేలా చెయ్యాలనే ఇదంతా చేస్తుంది. డాక్టర్స్ అయితే మందుతో బాగు చేస్తారంటే నమ్మొచ్చు, కానీ తారా మేడం గారు ఇలా అడవిలో వదిలేసి రావడమే బాగు చేయడం కింద లెక్కంటే ఎలా మేడం? నేను ఈ ఇంట్లో ఉండటం మీ అమ్మగారికి ఇష్టం లేనట్టే తారా మేడం గారికి కూడా ఇష్టం లేనట్టుంది.
అందుకే మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇలా చేస్తుంది అనిపిస్తుంది మేడం. నోనో, తారా నా ప్రాణ స్నేహితురాలు గోపి. అలా ఎప్పటికీ చెయ్యదు. తను నీకు ఎలాంటి హాని కలిగించదని నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఓకేనా? డాక్టర్ తారా వల్ల నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు కదా. అందుకే నిన్ను బాగు చేసే ప్రయత్నం చెయ్యమని నేనే తారను అడిగాను. అందుకు తారా ఒప్పుకుని తనకిచ్చిన పనిని బాధ్యతగా చేస్తుంది. కాబట్టి నువ్వు తన గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. గోపి, సరదాగా అలా బయటికి వెళ్ళి ఏదైనా తినద్దామా? నీకు కూడా కొంచెం చేంజ్ ఓవర్లా ఉంటుంది. ఏమంటావు గోపి? మీ ఇష్టం మేడం. అయితే నువ్వు ఫ్రెష్ అయ్యిరా. తారా, గోపిని అడవుల్లో ఎందుకు వదిలేసి వచ్చావు? మనకు మంచి చేసిన గోపిని అలా వదిలేసి రావటం కరెక్టేనా? చెప్పుతారా? గోపిని మామూలు మనిషిని చేస్తానని చెప్పి అలా చేయటం వెనుకున్నా నీ ఉద్దేశం ఏంటి? నువ్విలా చేయడం చూస్తుంటే గోపిని ఆదిత్య సార్ వాళ్ళ ఫ్యామిలీకి దూరం పెట్టడానికే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ రోజు ఆఫీస్లో ఆకాష్ మనమే డబ్బు కొట్టేశామని నిందలు వేస్తుంటే గోపి వచ్చి నిజాయితీగా పోయిన డబ్బు తీసుకొచ్చి ఇచ్చి మన పరువు కాపాడాడు. గోపి ఆదిత్య సార్ని సేవ్ చేసే క్రమంలో గతం మర్చిపోయి తన వాళ్లకు దూరం అయ్యాడు. గోపి ఎంత మంచివాడో అహల్య మేడం వాళ్ళకి తెలీదు. కానీ గోపి క్యారెక్టర్ని గతం మర్చిపోక ముందు నుంచి నాకు తెలుసు తారా. గోపి క్యారెక్టర్ డైమండ్ కన్నా విలువైంది. అలాంటి మనిషిని పట్టుకుని అహల్య మేడం గారు ఆకాష్ వాళ్ళు పానీపూరి బండి దగ్గర నిలబడి రెక్కీ చేశాడని, చంపడానికి ప్రయత్నం చేశాడని ఇంకా నానా మాటలు అన్నారు. గోపి ఆర్య సెంటర్లో ఎందుకు నిలబడేవాడు తెలుసా తారా? గోపి కాంతారా అనే అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఒకసారి ఆ అమ్మాయి గోపికి అదే పానీపూరి బండి దగ్గర కనపడిందట. కాంతారా, కాంతారా, అందుకే ఆ పానీపూరి బండి దగ్గరే మళ్ళీ తను ఎప్పటికైనా తనకు తప్పకుండా కనపడుతుంది అని అక్కడే వెయిట్ చేస్తూ నిలబడుతూ ఉండేవాడు. దాన్ని వాళ్ళు అపార్థం చేసుకుని హంతకుడు అన్న ముద్ర వేశారు. కాంతారా అంటే ప్రాణంగా బతుకుతున్నాడు. పాపం గోపి కోసం ఆ అమ్మాయి ఎంతగా ఎదురు చూస్తుందో. గోపికి గతం గుర్తులేదు కాబట్టి కాంతారాని గుర్తుపట్టలేడు. కానీ ఆ దేవుడు దయతలచి కాంతారాని గోపికి కనపడేలా, గోపిని గుర్తుపట్టేలా చేస్తే చాలు అని నేను కోరుకుంటున్నాను. ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ తారా, గోపికి గతం గుర్తొచ్చేలా చెయ్యి. గోపి కాంతారాలని కలపడానికి ప్రయత్నం చెయ్యి ప్లీజ్.
గోపి ఇంతకు ముందు ఆర్య సెంటర్ పానీపూరి బండి దగ్గరే నిలబడి డాడీ మీద అటాక్ చేయడానికి రెక్కీ చేశాడని చెప్పింది. మేబీ అప్పటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకొస్తున్నాయేమో. గోపి, ఈ ప్లేస్ నీకు గుర్తుందా? ఏమో సరిగ్గా గుర్తు రావట్లేదు మేడం. సరేలే, ఇక్కడ దగ్గరలో పానీపూరి బండి ఉంది, చాలా ఫేమస్. నేను తారా రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చి తింటూ ఉంటాం. పద, అలా వాక్ చేస్తూ వెళ్ళి చాట్ తిందాం. మేడం నన్ను తీసుకెళ్ళొద్దని చెప్పండి మేడం. గోపిని మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావు? నీకు రిజల్ట్ కావాలా, డీటెయిల్స్ కావాలా?